హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే కోటప్ప కొండ వెళ్తున్నాం మేము. మేము ఒంగోలు వెళ్ళే దారిలోనే ఉంటుంది కోటప్ప కొండ. కానీ నేను ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ వెళ్ళానండి. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. మేము అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది. చాలా బావుంది. మీరెప్పుడైనా వెళ్ళుంటే ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్‌లోనే చూసారా ఎంత పెద్దగా విగ్రహాలు కట్టించారో ఇక్కడ. చాలా బావుంది కదా! మేము ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఒంగోలు ఎళ్తుంటాము. ఒంగోలు తిరునాళ్ళకి. అయితే ఈ ఇయర్ మాత్రం శివరాత్రికి ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్దామని నిర్ణయించుకున్నాం. అక్కడి నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ 3:00 వరకైతే మేము కోటప్ప కొండకెళ్ళిపోయాము. ఇది 3:00కి మాకు దర్శనమైంది. ఇక్కడికి మేము వెళ్ళేసరికి 1:00 అయింది. చూసారా 1:00కి ఎలా ఉన్నారో జనాలు. అందరూ వస్తున్నారనమాట. ఇంకా స్టాల్స్ అవి ఓపెన్ చేయలేదు. కానీ ఒక 3 కిలోమీటర్స్ నుంచి ఈ స్టాల్స్ అయితే పెట్టారు. ఇప్పుడు టైం వచ్చేసి 3:00 అవుతుంది. ఇంకా దర్శనాలవి స్టార్ట్ కాలేదు. మేము అభిషేకానికైతే టికెట్ తీసుకొని వెళ్ళాము. మాకు తెలీదనమాట అభిషేకానికి అక్కడ ఏమేమి తీసుకొని వెళ్ళాలో కూడా తెలీదు. అక్కడ చెప్పారు ఏమేమి తీసుకెళ్ళాలని. అవి తీసుకొనెళ్ళాము. మనకక్కడ ప్యాకేజ్ అవన్నీ కలిపిస్తారనమాట. మనకి దేవుడికి అభిషేకం మన ముందే చేస్తారు. మనం తీసుకెళ్ళిన ఫ్రూట్స్ ఇంకా అభిషేకానికి సంబంధించిన వాళ్ళు ఇస్తారు కదా సామాను, అవన్నీ మనం తీసుకెళ్తే వాళ్ళవన్నీ తీసుకొని మనకు మన ముందే దేవుడికి అభిషేకం చేస్తారు. అభిషేకానికి ఇలా లోపలికి పంపిస్తారనమాట. లోపల ఇలా 3 శివలింగాలుంటాయి. ఇలా 3 గ్రూప్స్‌గా కూర్చోబెట్టి మన ముందు అభిషేకం చేస్తారు. అదైతే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ వీడియోని. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పన్నీర్ దర్బాన్
ఓం నమ శివాయ. మన ముందే ఇలా దేవుడికి అభిషేకం చేసి అలంకరించి దేవుని దర్శించుకొని అక్కడి నుంచి దర్శనానికి పంపిస్తారు. అక్కడ దేవుని చూసి మేము వచ్చేసరికి 3:30 4 o'clock అలా అయింది. ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా మంది లేవలేదు. అంత 3 o'clock అలా ఆ టైం నుంచే దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. శివరాత్రి రోజు మాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయింది. ఫుల్ లైటింగ్తో కోటప్పకొండ అయితే చాలా బాగుంది. అక్కడికి ఎక్కువగా ప్రభలు తీసుకొస్తుంటారు. ఇంతకుముందు ఎడ్ల బండిలో తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్ల మీద కట్టి తీసుకొస్తున్నారు. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. మనకి తెలంగాణలో ఏమంటారు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా, ఎంత పెద్దగా జరుగుతుందో మనందరికీ తెలుసు. కాకపోతే దాని తర్వాత రెండో జాతర అంత పెద్దగా జరిగే జాతర వచ్చేసి కోటప్పకొండ జాతర. కార్తీక మాసంలో ఇక్కడ బాగా పెద్దగా జరుగుతుందంట. తర్వాత శివరాత్రి రోజు మాత్రమే. చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. చాలా బాగుందండి. మాకైతే భలే నచ్చింది. ఇంకోసారి వద్దామని కూడా అనుకున్నాం మేము. మేము కొండ మీద నుంచి కిందికి చూస్తే చూడండి, లైటింగ్తో అక్కడ నుంచి ప్రభలు వస్తున్నాయి. చాలా బాగుంది. డే టైంలో అయితే ఇంకా బాగుండేది. కోటప్పకొండ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ఉంటుందండి. మీకు కుదిరితే ఒకసారి అయితే వెళ్ళండి. చాలా చాలా బాగుంది. మాకైతే భలే హ్యాపీ అనిపించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. అదేదో సినిమాలో ఏఎన్ఆర్ గారు పాడతారు కదా, కోటప్పకొండకు వస్తానని అన్న పాట, అది గుర్తొచ్చింది. ఇంత పెద్దగా ఉంటుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అందరు చెప్తుంటే వినడమే తప్ప చూసిన తర్వాత అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు ఒకసారి అయితే వెళ్ళండి. కొండపైకి నడిచి వెళ్ళొచ్చు. ఒక 700 వరకు మెట్లు ఉంటాయి. లేదంటే మనకి బస్ సౌకర్యం కూడా ఉంటుంది. మేము కింద కార్ పార్క్ చేసి పైకి బస్సులో వచ్చాము. కారు పైకి రానివ్వట్లేరనమాట. మనం కిందనే వెహికల్స్ పార్క్ చేసుకొని పైకి రావాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మిస్ అవ్వకుండా మీకు కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోండి. శివరాత్రి రోజు ఇలా మంచిగా దర్శనం అవ్వడం మాకు భలే హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.